దేవునికి మహిమ కలుగును. ప్రకటించిన రీతిగా ఈ సాయంకాలపు వేళ విజయవాడ మహానగరానికి రావడానికి దేవుడు కృప చూపించాడు. ఇక చూస్తున్నారు కదా, ఇదంతా ఆహారపు పొట్లాలు పంచడానికి, అలాగే సహాయం చేయడానికి చాలామంది అనేక మంది ప్రజలు వచ్చారు. దానిలో కూడా క్రైస్తవ ప్రేమను బట్టి, యేసు చూపుతున్నటువంటి కృపను బట్టి నేను కూడా మన పరిచయం ద్వారా కొంత కొన్ని విధాలుగా సహాయపడదామని ఈ ప్రాంతానికి రావటం జరిగింది. అదిగో మన దేవుడు చెప్పిన కృపను బట్టి అత్యంత అవసరతలో మంచినీళ్ళ కోసం, అలాగే ఆహారం కోసం ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ఒక 300 మందికి ఇవన్నీ సిద్ధం చేసి తీసుకొని వచ్చాము. అలాగే విజయవాడలో కూడా నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది సహకరించి ప్రాంతానికి రావడానికి వాళ్ళు నాకు ఎంతో ప్రోత్సాహకరంగా ఉన్నారు. వాళ్ళని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. ప్రత్యేకించి జోసెఫ్ అనే మహాతమ్ముడు దేవుడు చూపినటువంటి కృపను బట్టి అన్ని విషయాల్లో సహకరిస్తూ ఈ ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. అందుని బట్టి ప్రభువుని కనపరుస్తున్నాను. ఈ పరిచయలో మాతో పాటు సహకరించడానికి వెస్లీ తాళపడి నుండి, అలాగే అశోక్, నా కుటుంబం అంతా కలిసి ఈ ప్రాంతానికి వచ్చాము. అది అవన్నీ కూడా ఇక్కడ ప్రాంతంలో వెహికల్స్ అన్నీ పార్కింగ్ చేసి ఇక్కడ నుంచి వేరే వెహికల్స్లో ఆ ప్రాంతానికి తీసుకుని వెళ్ళాలి. ఇక్కడ నుంచి దాదాపు 8 కిలోమీటర్లు దాదాపు ఉంటుంది. చాలా లోతైనటువంటి ప్రాంతం అది. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే వెహికల్స్ అక్కడికి వెళ్ళాలి. దాన్ని బట్టి ఎంతో వాళ్ళని చూడాలని ఆతృతతోటి ఎదురు చూస్తున్నాం. త్వరలో వాళ్ళని కలవడానికి వెళ్తున్నాం. దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేసి ఆయన నామానికి గలత తెచ్చినట్లుగా ఈ కార్యక్రమం జరిగించేలాగా మీ అందరూ ప్రార్థన చేయండి.